హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ 16. ఇక కథలోకి వెళితే ట్రయల్ రూమ్లోకి వెళ్తాడు కిరణ్. సంగీత షాప్ మొత్తం దిక్కులు చూస్తూ ఉంటుంది. సడన్గా తన చూపులు ఒక దగ్గర ఆగిపోతాయి. ట్రయల్ రూమ్లో నుంచి కిరణ్ వస్తూ ఉంటాడు. కిరణ్ను చూసి ఈ వైట్ షర్ట్లో ఎంత ముద్దుగా ఉన్నావురా అనుకోని, చిచి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఉండగా కిరణ్ వచ్చి ఎలా ఉంది అని అడుగుతాడు. బాగుంది, ఇంకొకటి ట్రై చేస్తాను అని ట్రయల్ రూమ్లోకి వెళ్తాడు. అన్నీ ఒక్కొక్కటి వేసుకుని చూపిస్తాడు. అన్నీ వేసుకుని చూపించాను కదా, ఏవి బాగున్నాయో చెప్పు అంటాడు. అన్నీ బాగున్నాయి అంటుంది. ఇవన్నీ కొంటే బట్టలు వేసుకోవడానికి కాదు, అమ్ముకోవడానికి కొన్నట్లు ఉంటుంది. కానీ ఏవైనా 2 సెలెక్ట్ చేయి అని చెబుతాడు. సంగీత 2 షర్ట్స్ సెలెక్ట్ చేసి ఇస్తుంది. అరవింద్ సుమల దగ్గరికి వెళ్తారు. వాళ్ళ షాపింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. అప్పటికే మధ్యాహ్నం కావడంతో లంచ్ అక్కడే చేయాలి అనుకుంటారు. పక్కనే ఉన్న కేఫేకు వెళ్తారు. అందరూ ఎవరికి కావలసిన వాళ్ళు ఆర్డర్ చేస్తారు. నాకు చికెన్ బిర్యానీ కావాలి, మరి నీకు అని కిరణ్ను నువ్వు అని అడుగుతుంది సంగీత. సంగీత మాట పూర్తి కాకుండానే నాకు చికెన్ బిర్యానీ చేయడం రాదు అంటాడు. సంగీత తల కొట్టుకొని, నీకు ఇప్పుడు చేయడం వచ్చా రాదా అని ఎవరు అడిగారు? నీకేం కావాలో ఆర్డర్ చెయ్యి. అయినా మనం బిల్లు కట్టకపోతే నీకు వచ్చినా రాకపోయినా వాళ్ళు చేయిస్తారులే అంటుంది. ఆ మాటకు అందరూ నవ్వుతారు. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ రావడంతో తిని వచ్చేస్తారు. సంగీత ఫోన్ మర్చిపోవడంతో బాబును సుమ వాళ్ళ దగ్గర వదిలేసి లోపలికి వెళుతుంది. సుమ అరవింద్ మాటల్లో పడి బాబు గురించి మర్చిపోతారు. బాబు నడుచుకుంటూ రోడ్డులోకి వెళ్తాడు. సంగీత వచ్చి బాబును రోడ్డులో చూసి కంగారుగా వెళుతుంది. రోడ్డుకు 2 వైపులా నుంచి కార్లు వస్తూ ఉంటాయి. సంగీత రోడ్డులోకి వెళ్ళి బాబును చేతిలోకి తీసుకుంటుంది. ఎదురుగా వస్తున్న కార్లను చూసి ఏం చేయాలో తెలియక అలాగే కళ్ళు మూసుకొని ఉంటుంది. డ్రైవర్ బ్రేక్ వేయడం వలన సంగీతకు ఏం కాదు. దూరం నుంచి ఇదంతా చూస్తాడు కిరణ్. సంగీత దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. సంగీతను సంగీత, ఆర్ యు ఆల్ రైట్? నీకేం కాలేదు కదా అని సంగీతను హగ్ చేసుకుంటాడు. నీకేమన్నా అయితే నేనేమైపోతాను సంగీత, జాగ్రత్తగా ఉండాలిగా అని ఎమోషనల్ అవుతాడు. సంగీతకు కిరణ్ తన పైన చూపిస్తున్న ప్రేమను చూసి ఆశ్చర్యపోతుంది. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం రా అని మనసులో అనుకుంటుంది. కిరణ్ సంగీత చేయి పట్టుకుని తీసుకువెళుతుంటే తన వెనుక వెళుతుంది. సుమ అరవిందుల నిశ్చితార్థం రోజు రానే వస్తుంది. సుమ అరవిందుల నిశ్చితార్థం చాలా బాగా జరుగుతుంది. ఈవినింగ్ పార్టీ ఏర్పాటు చేస్తారు. అందరూ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సుమ కొంచెం డల్గా ఉండటం చూసి ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అంటాడు అరవింద్. నువ్వేం చెప్పావు నాతో? మీ అన్నయ్య లవ్కు సపోర్ట్ చేస్తాను అన్నావు కదా, వాళ్ళు కలవడానికి ఏదో ఒకటి చేస్తాను అన్నావు కదా, కానీ ఏం చేశావు అని అంటుంది. నాకు మీ అక్కను చూస్తుంటే తను మా అన్నను ప్రేమిస్తుంది అనిపిస్తుంది. ఏంటి మా అక్క లవ్వా? అంత లేదు. మా అక్క మీ అన్నయ్యను ప్రేమిస్తే ఇంత గొడవ ఎందుకు చెప్పు అంటుంది. మీ అక్క మనసులో మా అన్నయ్యకు స్థానం ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిద్దామంటాడు. మా అక్క మనసులో మాట మనకెలా తెలుస్తుంది అంటుంది. ఎలా అంటే ఇలా అని పక్కనే ఉన్న మందు బాటిల్లోని మందును జ్యూస్లో కలుపుతాడు. ఇది మీ అక్క చేతికి తాగించు, అప్పుడు మనం ఏమడిగినా చెబుతుంది. అమ్మో మందే వద్దు అంటుంది. మా అక్కకు తెలిస్తే తిడుతుంది. అవును మరి, మనం చెప్పిస్తున్నాం, చెప్పకుండా తాగించాలి అంటాడు. వద్దు అరవింద్ అంటుంది. ప్లీజ్ సుమ, మీ అక్క మనసులో మా అన్నయ్య స్థానం ఏంటో తెలిస్తేనే కదా మనం ఏం స్టెప్ తీసుకునేది తెలిసేది. సరేనని తీసుకెళ్లి సంగీతకు ఇస్తుంది. సంగీత తాగుతుంది. తాగిన తర్వాత తనకు కొంచెం మత్తుగా ఉంటుంది. అరవింద్ సుమ ఇద్దరు సంగీత దగ్గర కూర్చొని కిరణ్ గురించి కనుక్కోవాలి అనుకుంటారు. కిరణ్ పేరు వినగానే సంగీత కళ్ళల్లో మెరుపు గమనిస్తాడు అరవింద్. అటుగా వెళుతున్న కిరణ్ సంగీతను చూసి ఏంటి తను అలా ఉంది అంటాడు. తనను చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది అని సంగీత దగ్గరికి వెళ్తాడు. కిరణ్ను చూసి సంగీత, ఎంత అందంగా ఉంటావురా నువ్వు, నేనంటే ఎందుకురా నీకు అంత ఇష్టం రా, నీ కళ్ళల్లో నా పైన ప్రేమను చూస్తే నాకు ఎంతో సంతోషం వేస్తుంది. నీలాంటి వాడిని ఎవరు ఇష్టపడరురా, అలాగే నేను కూడా ఇష్టపడ్డాను. ఐ లవ్ యూ రా, బట్ ఐ హేట్ యూ అంటుంది. సంగీత మందులో కిరణ్కు ఐ లవ్ యూ చెబుతుంది. నువ్వు నా పైన చూపించే కేరింగ్, కన్సర్న్, ప్రేమను చూసి ఎప్పుడు ప్రేమలో పడిపోయానో నాకే తెలియదురా. ఐ లవ్ యూ రా, బట్ ఐ హేట్ యూ. నువ్వు చూపించే ఈ ప్రేమ
కేరింగ్ అన్నీ నీ వల్ల నా జీవితం నాశనం అయ్యిందనే జాలితో అని నాకు తెలుసు. నా పైన ఎవరైనా జాలి చూపిస్తే నాకు నచ్చదు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు వచ్చావురా నా జీవితంలోకి? ప్రశాంతంగా బ్రతుకుతున్న నా లైఫ్లో అల్లకల్లోలం సృష్టించావు. నీకేం అన్యాయం చేశాను? ఎందుకిలా టార్చర్ చేస్తున్నావు? వెళ్ళిపోరా నా జీవితంలో నుంచి అని కిరణ్ను తోసేసి తను పడిపోతుంది. కిరణ్ సంగీతను అక్కడి నుంచి ఎత్తుకొని వెళ్ళి రూమ్లో పడుకోబెడతాడు. బాబును తీసుకొని రూమ్లో నుంచి బయటకు వస్తుంటే కిరణ్ చేతిని పట్టుకొని, నా బాబుని నాకు ఇచ్చే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వాడు నా ప్రాణం అని కిరణ్ దగ్గర నుంచి బాబును లాక్కుంటుంది. సంగీత, నువ్వు తాగేసి ఉన్నావు. బాబుని దగ్గర ఉండటం మంచిది కాదు. నాకిచ్చే, రేపు పొద్దున్న నీకు ఇస్తాను అంటాడు. ఎందుకలా ఊగుతున్నావు? తాగింది నేను కాదు నువ్వు. నా బాబును నా నుంచి దూరంగా తీసుకెళ్ళాలి అనుకుంటున్నావు నువ్వు. నీకివ్వను అని బాబును గట్టిగా పట్టుకుంటుంది. దాంతో బాబు ఏడవడం మొదలు పెడతాడు. వీడొక్కడితో వేగడమే కష్టం, అలాంటిది ఈరోజు ఇది కూడా చిన్నపిల్ల అయిపోయింది. ఎలా వేగాలో ఇద్దరితో అనుకొని సంగీతను బుజ్జగించి తన దగ్గర నుంచి బాబును తీసుకొని వాడి ఏడుపు ఆపి ఇద్దరినీ పడుకోబెడతాడు. బాబును సంగీత నిద్రలో కూడా విడిచిపెట్టకుండా గట్టిగా వాడిని పట్టుకొని ఉంటుంది. అందువల్ల బాబు కోసం కిరణ్ కూడా అక్కడే పడుకుంటాడు. పొద్దున్నే నిద్రలేచిన సంగీతకు తన పక్కన బాబుతో పాటు కిరణ్ కూడా ఉండటం గమనిస్తుంది. కిరణ్ ఏంటి ఇక్కడ ఉన్నాడు? అసలు రాత్రి ఎప్పుడు వచ్చాను? ఇక్కడికి అసలు గుర్తు రావడం లేదే అనుకొని ఆలోచిస్తూ ఉంటుంది. కిరణ్ నిద్ర లేచి చూసేసరికి సంగీత ఆలోచిస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ అంటాడు. గుడ్ మార్నింగ్ అని నువ్వేంటిక్కడ అని అంటుంది సంగీత. అది రాత్రి కంగారుగా ఆ రాత్రి అంటుంది సంగీత. ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పు అంటుంది. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నేనా కంగారా? అదేం లేదే అని తడబడుతుంది. నువ్వెందుకు కంగారు పడుతున్నావో నాకు తెలుసులే. నేనేం కంగారు పడటం లేదు. నువ్వు అనుకున్నట్లు ఏం జరగలేదులే. ఒక్కసారి జరిగిన దానికే లాక్కోలేక పీక్కోలేక చూస్తున్నా. మళ్ళీ అంటే నా వల్ల కాదు. ఛాన్స్ ఇచ్చినా బుద్ధి ఉన్న ఏ వెధవా ఆ పని చేయడు. నీకంత సీన్ లేదని నాకు తెలుసులే. నాకు ఎంత సీన్ ఉందో నీకు తెలియదా అని కన్నుగీటుతాడు. ఆ మాటలోని అంతరార్థం అర్థమై సంగీతకు కోపం వస్తుంది. తన పక్కనే ఉన్న అల్లారం క్లాక్ కిరణ్ పైకి విసురుతుంది. అబ్బా రాక్షసి, ఎందుకు కొట్టావు? అది తగలరాని చోట తగిలితే నా పరిస్థితి ఏంటే అంటాడు. నువ్వు పెద్ద అందగాడివని విసిరాను. కిరణ్ కొంచెం సిగ్గు నటిస్తూ, నీకు అసలు సిగ్గే లేదు. రోజు రోజుకు మగరాయుడు అయిపోతున్నావు అంటాడు. నువ్వు పుడుతున్నావు కదా, చాలే. నేను కూడా ఎందుకు? అయినా నీకేం పని ఈ రూమ్లో? వెళ్ళు బయటికి అంటుంది. వెళ్తాంలే మేడం, ఇక్కడ ఉండాలని మాకు కూడా లేదులే అని బయటికి వెళ్తాడు. కిరణ్ వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళుతుంది. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన తనకు ఫోన్ మోగుతున్న సౌండ్ వినిపిస్తుంది. తన ఫోన్ చూస్తుంది. ఎటువంటి కాల్ ఉండదు. మళ్ళీ అలాగే ఫోన్ మోగుతూ ఉన్న సౌండ్ వినిపిస్తే ఫోన్ కోసం వెతుకుతుంది. బెడ్ మీద కిరణ్ ఫోన్ పడిపోయి ఎవరో అన్నౌన్ పర్సనల్ కాలింగ్ అని ఉంటుంది. ఎత్తాలా వద్దా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అవతల వ్యక్తి, హలో సార్, మీరు ఒక అమ్మాయిని వెతకమని చెప్పారు కదా, ఆ అమ్మాయి డీటెయిల్స్ దొరికినాయి. ఎక్కడికి తీసుకొని రావాలి? హలో, మాట్లాడరేంటి సార్ అని అంటారు అవతలి వ్యక్తి. సంగీతకు ఒక నిమిషం ఏమీ అర్థం కాదు. కాల్ కట్ చేస్తుంది. నేను విన్నది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తూ ఉంటుంది. కిరణ్ రూమ్లోకి వస్తాడు. ఆలోచిస్తున్న సంగీతను చూసి, అరే మన మధ్య ఏం జరగలేదని చెప్పాను కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? నేను చెప్పేది నిజం, మన మధ్య ఏం జరగలేదు అంటాడు. నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాను. బాబుకి నీ దగ్గర పడుకోవడం అలవాటు కనుక నీ హెల్త్ బాగోలేదని ఇక్కడే ఉన్నాను అంటూ రూమ్ అంతా దేనికోసమో వెతుకుతూ ఉంటాడు. నువ్వెందుకు వచ్చావు నా రూమ్లోకి? ఏం వెతుకుతున్నావు అంటుంది. కిరణ్ సంగీత చేతిలోని ఫోన్ చూసి, అది తీసుకుని దీనికోసం వచ్చాను అంటాడు. ఇక నెక్స్ట్ ఏం జరిగింది, సంగీత ఏం ఆలోచిస్తుంది అనేది మిగతా పాటలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.